హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇషికా రెడ్డి టాక్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టుగా అయితే మొదటిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలవుతుందో ఎవరం చెప్పలేం. ఎవరికీ తెలియదు కూడా. అంతేకాకుండా ప్రేమకి వయసుతో పని లేదంటారు. చిన్న, పెద్ద అని ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ ప్రేమ అవసరమే. మన జీవితంలో ఈ ప్రేమ మనకి తెలియకుండానే ఎక్కడో, ఎప్పుడో మొదలయ్యి ఇంకెక్కడో, ఇంకెప్పుడో మనతో కలిసిపోతుంది. అలా ప్రేమంటే ఏంటో తెలియని వయసులో మన జీవితంలోకి వచ్చి ఆ ప్రేమానుభూతుల్ని పరిచయం చేసి వెళ్ళిపోయి, మళ్ళీ మనకి ఆ ప్రేమ దొరుకుతుందో లేదో అనే సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తే అదే నా ప్రేమ కథ. నాకు అప్పుడు సరిగ్గా 12 ఏళ్ళు. అప్పుడు నాకు ప్రేమంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. అప్పుడే ప్రేమ నాకు పరిచయమైంది. నేను నా చిన్నతనం నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి వేసవి సెలవులకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ప్రతి సంవత్సరం సెలవులు అక్కడే గడిపేదాన్ని. అలాగే నా 12 ఏళ్ల వయసప్పుడు వేసవి కాలం సెలవులు రాగానే యథావిధిగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ ఆ వేసవి సెలవులు నాకు మర్చిపోలేని జ్ఞాపకాలను ఇస్తాయి అనుకోలేదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో నా స్నేహితుడు సాయి ఉంటాడు. నేను అక్కడికి వెళ్ళిన ప్రతిసారి సాయిని కలిసేదాన్ని. అలాగే అప్పుడు కూడా కలవడానికి వెళ్ళాను. అప్పుడే నేను అక్కడ సాయితో తన స్నేహితుడు కూడా ఉండడం చూశాను. సాయి నాకు తనను పరిచయం చేశాడు. తన పేరు విక్కీ. అలా సాయిని కలవడానికి వెళ్ళిన ప్రతిసారి విక్కీ కూడా అక్కడే ఉండడంతో మెల్లమెల్లగా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఎందుకో తెలియదు నేను విక్కీతో ఉన్నంత సేపు తనతో మాట్లాడినప్పుడు నాకు ఏదో తెలియని సంతోషం కలిగేది. తనతో అలాగే ఇంకా సేపు ఉంటే బాగుండు అనిపించేది. అలా సెలవులు గడిచిపోవడంతో నేను మా ఇంటికి తిరిగి వెళ్ళాను. తనని విడిచి వెళ్తుంటే ఏదో బాధ, కానీ తప్పదు. ఇక వెళ్ళాల్సిందే. మళ్ళీ వేసవికాలం సెలవులు ఎప్పుడు వస్తాయో అని ఎంతో ఆతృతతో చూస్తూనే ఉన్నా. అంతలోనే రానే వచ్చాయి. ఇంకా ఎంతో ఆనందంతో, ఎప్పుడూ లేని సంతోషంతో వెళ్ళాను. విక్కీని కలుద్దాం అని ఎంతో సంతోషంగా సాయి దగ్గరికి వెళ్ళాను. కానీ అప్పుడు నాకు తెలిసింది విక్కీ వాళ్ళ తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం. వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్ కావడం వలన వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు అని. ఏ ఊరో కూడా సాయికి తెలియదు అని చెప్పాడు. నా ఆశలు అన్నీ అడియాశలు అయ్యాయి. ఇక అక్కడ ఉండలేక మా ఇంటికి వచ్చేశాను. కానీ ప్రతి సంవత్సరం విక్కీ వస్తాడేమో అన్న చిన్న ఆశతో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని. కానీ తనని మాత్రం మళ్ళీ కలవలేదు. ఎందుకో తెలియదు కానీ తాను మాత్రం నా మనసుకు చాలా దగ్గరయ్యాడు. తనతో గడిపిన అన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉండేవి. తనని తలుచుకోని రోజంటూ ఉండేది కాదు. ఆ కొద్ది రోజులు మా పరిచయానికి ఏ పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. అలా అలా నా చదువు పూర్తయింది. మా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయాలని ఒక మంచి సంబంధం తెచ్చారు. కానీ అప్పటికి నా మనసులో ఇంకా విక్కీనే ఉన్నాడు. తనని నేను చాలా వెతికాను. తన కోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అయినా విక్కీ నాకు దొరకలేదు. ఇక చేసేది ఏమీ లేక మా తల్లిదండ్రులు తెచ్చిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను. తన పేరు విక్రమ్. తనది గవర్నమెంట్ ఉద్యోగం. విక్రమ్ కూడా చాలా మంచివాడు. నన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు. అయినప్పటికీ నా మనసులో ఏదో వెలితి. విక్కీని మళ్ళీ కలవలేకపోయానని. కలలో కూడా విక్కీని మళ్ళీ కలుస్తానో లేనో అని అనుకునే సమయంలో మళ్ళీ విక్కీ రాక నా జీవితంలో సంతోషాన్నిచ్చింది. పెళ్లయిన 3 నెలలకే నేను విక్రమ్‌తో కలిసి తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా నేను విక్రమ్ చిన్నప్పటి ఫోటో చూశాను. ఆ ఫోటో చూడగానే నేను ఆనందం, ఆశ్చర్యాలతో ఉండిపోయాను. విక్రమ్ మరెవరో కాదు. నేను చిన్నప్పుడు కలిసిన విక్కీనే. విక్రమ్. ఎంతో సంతోషంగా విక్రమ్ దగ్గరికి వెళ్లి నేనే తన చిన్నప్పటి నీతుని అని చెప్పాలి అనుకునేలోపు విక్రమ్ నా దగ్గరికి వచ్చి నేను విక్కీని కలిసాక నాకు ఎలాంటి అభిప్రాయాలు, ఎలాంటి భావనలు అయితే కలిగాయో, విక్కీకి కూడా అలా భావనలు కలిగాయి అని ఆ తర్వాత వాళ్ళు వేరే ఊరు వెళ్ళడం వల్ల మళ్ళీ మేము కలవలేకపోయామని
తర్వాత కొన్ని సంవత్సరాలకు సాయి దగ్గరికి వెళ్లి నా వివరాలు అన్నీ తెలుసుకుని, ఇప్పటికీ నేను తన గురించే వెతుకుతున్నా అని తెలుసుకుని, తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి వరకు తీసుకొచ్చానని చెప్పాడు. తన మాటలు విని నేను ఆనందంతో ఉప్పొంగిపోయాను. ఇలా విక్కీనే విక్రమ్‌గా వచ్చి మా చిన్నప్పటి పరిచయానికి పేరే ప్రేమ అని నా ప్రశ్నకి సమాధాన్ని, నా జీవితానికి ప్రేమని, సంతోషాన్ని ఇచ్చాడు. ఇది మా ప్రేమ కథ. నిత్య, విక్రమ్. నీతు